అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్ జైనబ్ జంట వివాహం జరగబోతోంది. గత ఏడాది డిసెంబర్ నెలలో అక్కినేని నాగచైతన్య శోభితా జంటకి వివాహం జరిపించిన నాగార్జున తన చిన్న కొడుకి కూడా పెళ్లి చేసి తండ్రిగా తన బాధ్యతల నుండి విముక్తి కాబోతున్నారు. ఈ వివాహానికి నాగార్జున ప్రత్యేకంగా సినీ రాజకీయ నాయకులని స్వయంగా దగ్గరుండి మరీ ఆహ్వానించారు. అయితే ముందుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అమలుతో జంటగా వెళ్లి కలిసి ఆయన ఆహ్వాన పత్రిక అందించారు. అందుకు సంబంధించి ఫొటోస్ కూడా వైరల్ అవుతున్నాయి. ఇక రీసెంట్ గా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కూడా కలిసి ఆహ్వానించారు. కానీ ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ఎందుకు ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించలేదు అనే వాదన ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తుంది. సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వెళ్లి సక్సెస్ సాధించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఈ అరుదైన సంఘటన పవన్ కళ్యాణ్ విషయంలో జరిగింది. ఒక సినీ ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నప్పుడు ఆయనకి కూడా సరైన మర్యాద ఇవ్వాలి కదా. ముఖ్యమంత్రికి ఆహ్వాన పత్రిక ఇచ్చినప్పుడు ఉప ముఖ్యమంత్రికి ఎందుకు ఇవ్వలేదు? నాగార్జునకి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం ఉండదా? ఆయన మాజీ సీఎం జగన్ కి అత్యంత ఆప్తమిత్రుడు కాబట్టి, జగన్ కి పవన్ కళ్యాణ్ పూర్తిగా వ్యతిరేకం కాబట్టి ఆయన్ని కావాలని ఉద్దేశపూర్వకంగానే ఆహ్వానించలేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నాగార్జునకి చిరంజీవి అత్యంత సన్నిహితుడు. రామ్ చరణ్ కూడా తన సొంత కొడుకులాగానే చూస్తారు. ఎన్నో సందర్భాల్లో చిరంజీవి మీద తనకు ఉన్న అభిమానాన్ని చాటి చెప్పారు కూడా. అలాంటి నాగార్జునకి అదే చిరంజీవి కుటుంబానికి సంబంధించి పవన్ కళ్యాణ్తో ఎందుకు కనెక్షన్ లేదు? వీళ్ల మధ్య గతంలో ఏమైనా కోల్డ్ వార్ నడిచిందా? ఇలా ఎన్నో సందేహాలు వస్తున్నాయి. అయితే కొంతమంది అక్కినేని ఫ్యాన్స్ వినిపించే వాదన ఏంటంటే, నాగార్జున గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆహ్వానించడానికి కూడా వెళ్లారని, కానీ ఆయన ముంబైలో ఓజీ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్నారని, అందుకే కలవలేకపోయారని అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు, కానీ నాగార్జునకి పవన్ కళ్యాణ్ కి మధ్య చిన్నపాటి గ్యాప్ ఉంది అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది అంటున్నారు విశ్లేషకులు.